వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి SNR కళ్యాణ మండపంలో ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ PD విజయలక్ష్మి ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ICDS సూపర్వైజర్లు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవం ICDS ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. తల్లిపాల యొక్క విశిష్టత, తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి శారీరక మానసిక ఆరోగ్యం ఏ విధంగా పెంపొందింపు చేయాలి, అదేవిధంగా తల్లి ఆరోగ్యం కూడా ఏ విధంగా సంరక్షించుకోవాలి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, బాలింతలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, పుట్టిన బిడ్డకు ఏ విధమైన ఆహార నియమాలు పాటించాలి, ముఖ్యంగా తల్లిపాలు ఒక యాంటీబయాటిక్గా అన్ని రకాలుగా ఒక శారీరకంగా శిశువు దృఢంగా తయారవడం కోసం, అదేవిధంగా మానసికంగా మంచి స్థితిని రావడం కోసం సంపూర్ణంగా సహకరిస్తాయి. దానికోసం ప్రతి ఒక్కరూ బిడ్డకి తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలని వారిలో అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ICDS ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మనకి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరపాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఉత్తర్వులు వచ్చినాయి. దాని ప్రకారం మేము ఈ 7 రోజులు కూడా గ్రామీణ ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాల్లోనూ, మండల లెవెల్లోనూ, అలాగే జిల్లా లెవెల్లోనూ ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ముఖ్యంగా తల్లిపాలు ఆ పాలు ఇచ్చేటప్పుడు పెట్టే పొజిషన్ సక్రమంగా లేకపోవటం వలన, ఆ పాలు ఎక్కువ రావటం వల్ల చిన్నపిల్లలు ఉక్కిరి బిక్కిరి అయి చనిపోవటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పిల్లలు పాలు ఏ రకంగా ఏ పొజిషన్లో ఇవ్వాలి అన్నది, ముర్రిపాలు ఇవ్వటం అది మొదటి వ్యాక్సిన్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే వ్యాధి నిరోధక టీకాకి ఎంత ప్రాముఖ్యత ఉందో మొదటి ముర్రిపాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. 6 నెలలు కూడా ఇతర ఆహార పదార్థాలు ఏమీ ఇవ్వకుండా ఖచ్చితంగా తల్లిపాలు ఇచ్చినట్టయితే కనుక బిడ్డకి తల్లికి అనుబంధం ఏర్పడి బాండింగ్ వల్ల ఆ పిల్లలు భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కోవటానికి దృఢంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి, దీని మీద మనం అందరికీ తల్లులకి కూడా అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఇక్కడ 60 మంది గర్భిణీ స్త్రీలకి సీమంతాలు ఏర్పాటు చేశామండి. వారందరికీ తల్లిపాలు ప్రాముఖ్యత తెలియజేసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ తయారీకి వినియోగించే ఎండు కొబ్బరి భద్రపరిచే గదిలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా కొబ్బరి చెప్పులు భద్రపరిచిన గది మొత్తం అగ్నికి ఆహుతయింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. విషయం తెలియగానే శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగంలో దిగిన ఆ దేవస్థానం అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొంట మండలం చిన్నపరెడ్డిపల్లిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చిన్నపరెడ్డిపల్లికి చెందిన నల్లతిప్పన రైతు పొలంలోని వేప చెట్టుకు కళ్లు కారుతోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యంగా చెట్టును సందర్శించేందుకు క్యూ కడుతున్నారు. ఈత చెట్టుకో, తాటి చెట్టుకో కళ్లు రావడం సహజం, కానీ వేప చెట్టుకో కళ్లు రావడంతో జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని పలువురు నమ్ముతున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, కలెక్టర్ శివశంకర్, SP హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. కడప జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ ఫ్యాక్టరీల యాజమాన్యాల సహకారంతో దాదాపు 3000 హెల్మెట్లను యువతకు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ద్విచక్ర వాహనదారులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. హెల్మెట్ ధరించడం ఎంతో మంచిదని, ప్రాణాలను కాపాడుతుందని రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సూచిస్తుందని, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే వాహనదారులకు హెల్మెట్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు చాలా అవేర్నెస్ కలగాలేస్తున్నారు. పీపుల్స్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేమాత్రం మంచిది కాదమ్మా. మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో ఈ ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ హెల్మెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకు కోరుకుంటాను. సో ఈరోజు ఎవరైతే హెల్మెట్స్ అందుకోబోతున్నారో, ఇప్పుడు కూడా మనకి ప్రాణం అన్నది చాలా చాలా విలువైంది. ఆల్రెడీ మన జడ్జి గారు చెప్పారు. సో దీన్ని
సద్వినియోగపరచుకోండి. మిమ్మల్ని చూసి 10 మంది, ఎందుకంటే మన అందరికీ ప్రొవైడ్ చేయలేం, మనల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా మన ప్రవర్తన అన్నది ఉండాలి. సో ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే అన్నిటికన్నా ముఖ్యమైనది మన బాడీ, మన ఆరోగ్యం. సో అందువల్ల ఏంటంటే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకి ముఖ్యంగా మన హెడ్కి ఏమీ కాకూడదు అంటే అందరం కూడా ఎవరెవరైతే ద్విచక్ర వాహనాలు కానీ వాడుతున్నారో, 2 వీలర్స్ కానీ, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ అన్నది వాడాలి. ఈ రోజున ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏదైతే శ్రీకారం జరిగిందో ఈ మెసేజ్ మీ అందరి ద్వారా మిగిలిన యువత కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అరౌండ్ 3000 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి BLSA వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే అందరికంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. మనకు కంప్లీట్ గా కంట్రీ మొత్తం మీద వీఆర్ సీయింగ్ అరౌండ్ 462 డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్, ఇన్ విచ్ 50% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. మనం అందరం కూడా హెల్మెట్ వేసుకుంటే చెమట పడుతుంది, జుట్టు రాలిపోతుంది, తర్వాత మన గ్లామర్ తగ్గిపోతుందన్న ఒక ఇదితోటి మనం హెల్మెట్ వేసుకోవడానికి అంత ఇష్టం చూపించాం. హెల్మెట్ అనేది మన లైఫ్కి ఒక ఏమంటాం ఒక కవచం లాంటిది. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా వరకు హెల్మెట్ ఉన్నట్లయితే మనకు లైఫ్ అనేది పోకుండా ఉండి ఉంటుంది. కొంత అదర్ ఇంజురీస్ అయినా కానీ మన లైఫ్కి అయితే ఇమీడియట్ థ్రెట్ ఉండదు. సో కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీగా ధరించాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ న్యూ MV యాక్ట్ ప్రకారము డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, ఈవెన్ వెనుకున్న పిలియన్ రైడర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలని అది రూల్. కాబట్టి అందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు అందరం కూడా మనం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాం. ఒక అరౌండ్ 3000 చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పినట్లు ఇదొక ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎర్లియర్ ఆల్సో లాట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వర్ కండక్టెడ్, లాట్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ డన్ అబౌట్ హెల్మెట్ అవేర్నెస్ అంతా చేసాము. బట్ ఎవ్రీ టైమ్ ప్రతిసారి కూడా మనం ఒక కొత్త ఏమంటాము ఒక కొత్త స్పిరిట్ తోటి, కొత్త మోటివ్ తోటి మళ్ళీ మనం ప్రోగ్రామ్ని మళ్ళీ రీఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కమింగ్ డేస్లో విల్ బి స్టార్టింగ్ ఎన్ఫోర్స్మెంట్. సో వన్స్ ఒకసారి మీరు హెల్మెట్ లేకుండా అయితే మీకు ఏదైతే పాకెట్ మనీ ఉందో, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పాకెట్ మనీ అంటున్నాను, అదర్వైజ్ ఆల్సో మిగతా వాళ్ళందరికీ కూడా విల్ బి ఇంపోజింగ్ హెవీ ఫైన్స్. యాజ్ యూ ఆల్ నో, హెల్మెట్ లేకుండా చేస్తే 1000 రూపీస్ ఫైన్ దాకా ఉంది. బట్ వన్స్ ఒక్కసారి రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి జీవితాంతం మరే ఆ ఒక్క సెకండ్ జరగకుండా ఉంటే బాగుండేదేమో, ఆ ఒక్క నిమిషం మళ్ళీ మనం టైం మెషిన్లో వెనక్కి వెళ్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అది ఆ వన్స్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఆ కాలాన్ని కానీ ఆ ప్రాణాన్ని కానీ ఆ ఇది మనం తీసుకురాలేము. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వేర్ హెల్మెట్స్. మీరు వెళ్ళేటప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల ముఖంలో కానీ మీ ఇంట్లో ఉన్న ముఖంలో ఆ ఉండే ఆనందాన్ని మీరు ఎప్పుడు ఆ నవ్వుని మనసులో పెట్టుకొని బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడా కూడా మనకు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కలిగేటటువంటి డెత్స్ తగ్గించేదానికి మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. సో విత్ దిస్ స్మాల్ మెసేజ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ DLSA ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ప్రిన్సిపల్ జడ్జ్ మ్యామ్ అండ్ ఫస్ట్ అడిషనల్ జడ్జ్ సార్ for inviting both collector and myself to this wonderful program and for making us part of this beautiful event. I once again thank you sir for inviting us. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కొల్లేటి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే చింతమనేని. లంక గ్రామాల ప్రజలకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలంటూ స్పష్టం. పెద్దాపురంలో ఉత్సాహంగా జాతీయ చేనేత దినోత్సవం. చేనేత వస్త్రాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన. విజయవాడలోని చిట్టినగర్ సొరంగం వద్ద విరిగిపడిన కొండ చర్యలు. రాత్రి సమయం కావడంతో తప్పిన ముప్పు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం. డబ్బుల కోసం మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.